మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసే ఉంటుంది, కానీ అవి ఎన్ని టైప్స్ ఉంటాయో, మనకి ఏ టైప్ సూట్ అవుతుందో చాలా మందికి క్లియర్ గా తెలియదు. ఈ రోజు నేను టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇమాజిన్ మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రైన్ లో జర్నీ చేస్తున్నారు. ఒక స్లీపర్ క్లాస్ టికెట్ యావరేజ్ గా 700 రూపాయలు ఉంటుంది. ట్రైన్ కి మన ఒక్క 700 రూపాయలతో లాభం రాదు, కానీ అదే ట్రైన్ లో చాలా మంది ట్రావెల్ చేస్తే అప్పుడే వాళ్ళకి లాభం వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. మనం అమౌంట్ చిన్నగా ఇన్వెస్ట్ చేస్తాం, ఫండ్ మేనేజర్ వాటిని పెద్దగా అందరి దగ్గర కలెక్ట్ చేసి స్టాక్స్, బాండ్స్, గోల్డ్ లాంటి అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇది మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ ఎక్కువ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ కూడా. ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్స్ కి మోర్ దాన్ 15 ఇయర్స్ రిటైర్మెంట్ టైం కోసం. నెంబర్ 2 డెప్త్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి గవర్నమెంట్ బాండ్స్, కంపెనీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా మోడరేట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ గోల్స్ కి 2 to 5 ఇయర్స్, అంటే కార్స్, ఫోన్ పర్చేస్ చేయడానికి యూజ్ అవుతాయి. నెంబర్ 3 హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్త్. మీ అమౌంట్ ని కొంత స్టాక్ మార్కెట్ లో, ఇంకొంత గవర్నమెంట్ బాండ్స్ అయిన డెప్త్ లో పెడతాయి. ఎగ్జాంపుల్ బిగినర్స్ కి బాగుంటాయి, రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు ఏది చూస్ చేసుకోవాలనేది మీ గోల్ అండ్ రిస్క్ పై ఆధారపడు. లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ, షార్ట్ టర్మ్ అయితే డెప్త్. బ్యాలెన్స్డ్ కోసం హైబ్రిడ్.